వేదవతి ముందు వల్లి ఆడిన నాటకాన్ని బయటపెట్టిన మెరుపుతీగ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంటికి పోలీసులు అయితే వస్తారు రామరాజు ఇంటికి. వచ్చిన తర్వాత అప్పుడే ఇక రామరాజు ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఈ మధ్య మీ పెద్ద కోడలు మీ చిన్న కోడలు ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఆటో గుద్దిందంటగా సార్. మీ పెద్ద కోడలుకి అభాషణ కూడా అయ్యిందని కంప్లైంట్ ఇచ్చింది మీ చిన్న కోడలు నర్మద. అందుకనే విచారించడానికి వచ్చాము అని అనేసరికి ఒక్కసారి ఇక వల్లి సుకన్య షాక్ అయిపోతూ ఉంటారు. వామ్మో, ఇదేంటే వల్లి, ఇది పోలీసుల్ని తీసుకొచ్చేసింది నర్మద. ఇది అసలు కూడా వదిలేటట్టు లేదుగా. ఇప్పుడు వాళ్ళు ఇంట్రాగేషన్ మొదలు పెడితే నేను ఇది ఎంత చేశానని తెలిస్తే మాత్రం నన్ను అరెస్ట్ చేసేస్తారని భయపడిపోతూ ఉంటుంది సుకన్య. అప్పుడే ఇక వల్లి, ఏటి నర్మదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అయినా ఎవరికి చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని అడుగుతుంది. ఎవరో ఆటోతో గుద్దింది తెలియాలి కదక్క, తెలిస్తేనే కదా ఇక్కడ నన్ను చాలామంది అపార్థాలు చేసుకుంటున్నారు. అందుకని నిజాలేంటో బయటికి రావాలి. అందుకని ఎవరు కావాలని గుద్దారా, యాక్సిడెంట్లుగా గుద్దారా అనేది పోలీసులే కనిపెట్టగలరు. అందుకనే పోలీసులనే పిలిపించాను. ఆ రోజు ఏం జరిగిందంటే అని పోలీసులకి మొత్తం కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు ఇక వల్లిని కూడా ప్రశ్నలు అడుగుతారు. మీరు బయటికి వెళ్ళడం ఎవరికైనా తెలుసా అని అడుగుతూ ఉంటే, ఎవరికి తెలీదు అని చెప్తూ ఉంటుంది వల్లి. నాకు తెలుసు అని ప్రేమ చెప్తుంది. ధీరజ్ కూడా అంటాడు. వేదవతి కూడా నాకు తెలుసని చెప్తుంది. ఆవిడెవరు ముందుకు రావడం లేదు అని సుకన్యని పిలుస్తారు. తను కూడా అప్పుడు అక్కడే ఉంది, కానీ తర్వాత ఈమె కనిపించలేదు అని ప్రేమ అయితే చెప్తుంది. అప్పుడు అది విని, ఆ టైంలో మీరెక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. నేనెక్కడికి వెళ్తాను, నేను గదిలోనే ఉన్నాను. ఏంటి ప్రేమ, నువ్వు సరిగ్గా చూసుకోకుండా మాట్లాడతావేంటి అని సుకన్య అయితే చెప్తుంది. అప్పుడే, చూడండి రామరాజు గారు, నాకు తెలిసి ఇదేదో యాక్సిడెంట్లుగా అవ్విందని మాత్రం అనుకోకండి. ఇది ఎవరో కావాలని గుద్దారు. మీ కుటుంబం మీద ఎవరో శత్రుత్వం ఉంది, అదేంటో ఖచ్చితంగా కనిపెడతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక సుకన్య గదిలోకి వెళ్ళి, ఓయమ్మో ఓర్నాయనో, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసేస్తారు. ఏదో మీకు సహాయం చేయడానికి వచ్చాను, కానీ ఇలా నేను జైలు పాలవుతానని అస్సలు అనుకోలేదు. ఆ నర్మద గురించి తక్కువ అంచనా వెయ్యొద్దు అని మీ అమ్మ చెప్తూనే ఉంది, కానీ నువ్వు వినిపించుకోకుండా రెచ్చిపోయావు. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది సుకన్య. అప్పుడే భాగ్యం వల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మ, ఇంటికి పోలీసులు వచ్చారే అని అంటుంది వల్లి. పోలీసులు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా అని జరిగిందంతా కూడా చెప్తుంది. ఆ నర్మదని తక్కువ అంచనా వెయ్యొద్దని చెప్పాను, కానీ నువ్వు వినిపించుకున్నావా, వినిపించుకోలేదు. చూసావా ఇప్పుడు ఆ నర్మద ఏం చేసిందో అని అడుగుతూ ఉంటుంది. అది అమ్మ అని తడబడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏం జరుగుతుందో ఏంటో అని భాగ్యం భయపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక నర్మద, ప్రేమ, చూసావక్క, నాకు తెలిసి ఆ సుకన్య ఇదంతా చేస్తుంటుందని ప్రేమ అంటుంది. అవును, పోలీసులు వచ్చాక తను భయపడ్డం చూసి నాకు అదే అనుమానం వచ్చిందని చెప్తుంది నర్మద. తరువాత ఇక నర్మద అలా చెప్తూ ఉండగా ఇంతలో ఫోన్ అయితే వస్తుంది నర్మదకి. సార్, అవునా సార్, అలాగే సార్, నేను ఇప్పుడే వస్తున్నాను అని నర్మద చెప్తుంది. ప్రేమ, రా వెళ్దాం అని ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత, చూడండి, మేము ఎంక్వైరీ చేసిన ప్రకారం ఆ రోజు డాక్టర్లు ఎవరూ లేరు, కానీ ఇక్కడ పనిచేసే ఒక పనమ్మాయి మాత్రం డాక్టర్ వేషంలో కనిపించిందని మరొక నర్సు చెప్పారు. తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, ఇంటికి వెళ్ళిపోయాను అని అంది. ఆ అమ్మాయి పేరు మెరుపుతీగ అని అనగానే, అవును సార్, మెరుపుతీగ, తనే డాక్టర్ అని కూడా చెప్పింది. డాక్టరుగా మాకు పరిచయం అయ్యింది. తనే అబార్షన్ అయ్యిందని, తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని చెప్పింది. తను అసలు డాక్టర్ ఏంటమ్మా, తను డాక్టర్ కాదు, ఇక్కడ స్లీపర్. తను అంతా కూడా పనిచేస్తూ తుడుస్తూ తడిగుడ్లేస్తూ ఉంటుంది అని డాక్టర్ అయితే చెప్తాడు. ఇదేంటి సార్, మీ హాస్పిటల్లోనే ఇంత జరుగుతూ ఉంటాయి, మీకు తెలియకుండా ఎలాగా, ఇంత మోసమా అని అడుగుతూ ఉంటుంది నర్మద.
అదేనమ్మా నేను తన మీద యాక్షన్ తప్పకుండా తీసుకుంటాను అని అతను చెప్తాడు. ఈ యాక్షన్ వద్దు సార్, కానీ నేను చెప్పినట్టు చెయ్యండి చాలు అని చెప్తూ ఉంటుంది నర్మద. తన ప్లాన్ అయితే చెప్తుంది. సరేనమ్మా అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అతనైతే చెప్తాడు. తరువాత ఇక వేదవతికి ధీరజ్ ఫోన్ చేస్తాడు. అమ్మా ఆ ప్రేమకి దెబ్బలు తగిలాయి, తను హాస్పిటల్లో ఉంది, తొందరగా రామ్మా, నాన్నకి కానీ ఎవరికి చెప్పొద్దు, నువ్వేరా ఆటో పంపించాను అని వేదవతికి ఫోన్ చేసి చెప్తాడు ధీరజ్ ఫోన్ చేసి చెప్పడంతో అప్పుడే కంగారుగా వేదవతి హాస్పిటల్కి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక ధీరజ్ నర్మద ఉంటారు. రే ధీరజ్, ఏమైందిరా, ఏమైంది ప్రేమకి, ఇప్పుడు ఎలా ఉంది, బాగా దెబ్బలు తగిలాయా అని అడుగుతూ ఉంటుంది కంగారు పడిపోతూ. ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావడం లేదో, అదిగో అక్కడ నుంచుంది కదా, ఆవిడని వెళ్ళి ఒకసారి అడుగు ఏ రూమ్లో ఉందో, నేను ఇప్పటి వరకు చూడలేదు అని ధీరజ్ అంటాడు. అదేంట్రా, నేను వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నారు, మరి మీరు ఇంకా ప్రేమని చూడకపోవడం ఏంటి అని అంటూ అక్కడ తుడిచే ఆమె దగ్గరికి అయితే వెళ్తుంది. చూడమ్మా, ఇక్కడ ప్రేమ అని మా చిన్న కోడలు యాక్సిడెంట్ అయ్యింది, తీసుకొచ్చారు, ఏ రూమ్లో ఉంది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడే నాకు తెలీదమ్మా అంటూ మెరుపు తీగ వేదవతి వైపు తిరుగుతుంది. ఒక్కసారే మెరుపు తీగని చూసి వేదవతి షాక్ అయిపోతూ, నువ్వు డాక్టర్వి కదా, ఇదేంటి ఇక్కడ ఇలా తుడుస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఇక అలాగా అంటూ ఉంటే ఇంతలో డాక్టర్ వస్తాడు. ఇక డాక్టర్ వచ్చి, ఏంటమ్మా ఈ అమ్మాయి డాక్టర్ ఏంటి, ఈ అమ్మాయి ఇక్కడ ఈ పనే చేస్తుంది, బాత్రూమ్లు కడగడం, ఇలా గచ్చులు తుడవడం ఇవన్నీ చేస్తుంది, శుభ్రం చేయడమే దీని పని అని డాక్టర్ అయితే అంటాడు. లేదు సార్, లేదు, ఈ అమ్మాయి ఆ రోజు డాక్టర్గా ఉంది, నా పెద్ద కోడలికి యాక్సిడెంట్ అయ్యి తీసుకొస్తే యాక్సిడెంట్ అయ్యి అబార్షన్ అయ్యిందని, తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని ఆ రోజు ఈ అమ్మాయి ఈవిడే చెప్పింది అని వేదవతి అంటూ ఉంటే, ఏంటి మెరుపుతీగా ఇదంతా, ఆమెంటి నువ్వు డాక్టర్ వేషంలో వచ్చావని చెప్తుంది, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు డాక్టర్. ఇక డాక్టర్ అలా అడుగుతూ ఉండగా అప్పుడే ఇక అంటూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది వేదవతి, చెప్పు అసలు ఆ రోజు నువ్వు డాక్టర్గా ఎందుకు నటించావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మెరుపుతీగ, నన్ను క్షమించండి మేడం, ఏదో డబ్బులకి కకృతిపడి ఆ రోజు మా హాస్పిటల్లో డాక్టర్లు అందరూ క్యాంపుకి వెళ్ళారు, ఇంతలో మీ కోడలుంది కదా, వాళ్ళ అమ్మ వచ్చి నాకు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు కాసేపు డాక్టర్గా నటిస్తే నీకు ఇంకా 5000 ఇస్తాను అని ముందు 1000 రూపాయలు చేతిలో పెట్టింది. ఇదేదో బాగుంది, ఎప్పుడు ఇలా తుడిచేదానిలాగే కాకుండా డాక్టర్గా కూడా ఉండొచ్చు అని డాక్టర్ వేషం వేసుకొని ఆ రోజు మీ ముందు నేను నటించాను, అంతే తప్ప మీ కోడలికి కడుపు లేదు, కడుపు పోలేదు, వాళ్ళు ఆడమంటేనే ఆ నాటకం ఆడాను అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని, చూశారుగా అత్తయ్య, ఇప్పటి వరకు నేను ఎన్ని చెప్పినా మీరు నమ్మలేదు కదా, ఇప్పుడైనా నమ్ముతారా, లేకపోతే ఇది కూడా అబద్ధమని, ఇది కూడా నేను సృష్టించింది అని చెప్తారా అని నర్మద అయితే అంటుంది. ఇక నర్మద మాటలు విని అప్పుడే ఇక నర్మద దగ్గరికి వచ్చి నర్మదని పట్టుకొని, నన్ను క్షమించు నర్మద, నువ్వు ఎలాంటి దానివో తెలుసు కూడా, నిన్ను అపార్థం చేసుకొని ఆ వల్లి నా కుటుంబాన్ని ఎలా నాశనం చెయ్యాలనుకుందో, ఎన్ని కుట్రలు చేసిందో దాని గురించి మొత్తం తెలుసుకొని నిన్ను అపార్థం చేసుకొని దాన్ని నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు నర్మద, నన్ను క్షమించు అని క్షమాపణ అడుగుతుంది వేదవతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.